హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే నేనైతే నేనైతే బినీస్ కందులు అయితే నాటించడం జరిగింది. మేము బినీస్ కందులు అంటాం, మీరేమంటారో కామెంట్ రూపంగా తెలియజేయండి ఫ్రెండ్స్. మరి నేనైతే అక్కడైతే బీన్స్కి అయితే నాటించిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత అయితే నాటించాలి. నేనైతే ఇలా వెళుతున్నాను. అక్కడ వెళ్ళినప్పుడు మీకైతే చూపిస్తాను. ఈ రోడ్డుకి అయితే నేనైతే వెళుతున్నాను. చూడండి, మా గిరిజన ప్రాంతాల్లో ఇలా ఉంటుంది. ఇలాగ అడవిలో మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికైతే వెళ్ళాలంటే తప్పకుండా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే నేను వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ వచ్చాను. ఇక్కడైతే మేము బినీస్ అయితే నాటించే ఉన్నాం. చూడండి, కొన్ని చిన్న చిన్న మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఇది అంతే బినీస్. ఇలా అయితే మేమైతే నాటిస్తాము ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇంత వెరైటీగా చెట్లు అయితే నాటడం జరిగింది. ఇవికైతే ఇప్పుడు అవి అయితే కొన్నలు అయితే వచ్చినాయి. ఆ కొన్నలు అయితే అవి అయితే అవికైతే కర్రలు అయితే పాతాలి. అవి అయితే కర్రలు పాతేనే అవి పైకి ఆ కొన్నలు ఎక్కేసి పైకి కాస్తాయి అన్నమాట. అవి అయితే కాపుకొస్తాయి. అలాగుంటే మనకి కాపు అయితే ఎక్కువ రాదనమాట. కింద కూడా కాస్తాయి కానీ అంత చక్కగా కాయడం ఉండదు, ఎందుకంటే కింద మట్టిలోనే కలిసిపోతాయి. అలాగే మనకు పంట రాదనమాట. అవి అయితే చక్కటి కర్రలు అయితే మనం వేసి ప్రతి చెట్టుకు అయితే మనం పాతాలి. పాతిన తర్వాత అవైతే ఆ కొనలు అయితే ఆ చెట్టుకి మనం పాతిన కర్రకి ఎక్కేసి చక్కగా అయితే అది ఆ చెట్టు అయితే రాకి మొత్తం మనం ఎంతవరకు ఆ కర్ర పొడవు వేసి ఉంటామో అంతవరకు ఎక్కిన తర్వాత చాలా చక్కగా అయితే అది కాపు వస్తుంది. ఇవన్నీ మేము నాటించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్కైతే నాటించడం జరిగింది. ఇక్కడైతే చూడండి, ఆ కర్ర అయితే పాంతమైంది అనేసి అక్కడ నిలిపి ఉన్నాను. ఇదండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఈ చాలా చెట్లుగా అయితే కర్రలు అయితే వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మేము కర్రలు బినీస్ చేసిన తర్వాత ఇలాగైతే కర్రలు నాటిస్తాం. ప్రతి మొక్కకైతే నాటిస్తాం. అవలా ప్రాకి ఆ చెట్లకి అయితే మేము పాతిన కర్రలకి అయితే ఎక్కిన తర్వాత చక్కగా కాస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా పండించాలంటే ఇలా చేయండి, చాలా దిగుబడి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కకైతే అక్కడ నాటించాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడ కూడా నాటించడం జరిగింది. ఇవన్నీ మొక్కలు అయితే చాలా ఎక్కేసాను. చూడండి, ఇక్కడైతే అలసంద కూడా వేసాను. ఇక్కడ ఉంటుంది. ఇవైతే మీ నీటి కనిపించలేదేమో కానీ కెమెరాకి మాత్రం అక్కడైతే చాలా వేయడం జరిగింది, నాటించడం జరిగింది. చూడండి, ఇవైతే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కర్రలు అయితే నాటించాలి. ప్రతి మొక్కకైతే నాటించాలి. నాటించిన తర్వాత చాలా కంపలు పడతాయి. ఇక్కడైతే చిక్కుడు చెట్టు అయితే నాటించాలి. చూడండి, కంపకైతే కర్రకైతే ఎక్కుతుంది, చాలా వరకు ఎక్కింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలాగా మా ప్రాంతం అయితే గిరిజన ప్రాంతాల్లో ఇలాగా పండిస్తాం మేమైతే. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతాల్లో ఉండే పొలాల్లో అయితే చిన్న చిన్న మళ్ళు ఉంటాయి. మేమైతే ఇలా చేసి మేమైతే పొలాలు అయితే అంటాము. ఇక్కడైతే వరి నాటించడం జరిగింది. ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.